ఇప్పుడు ప్రిపేర్ అయ్యే పిల్లలు ఒక 20 ఏళ్ళ కింద అట్లా ఉండేనో తెలియదు కానీ బట్ నౌ ఇప్పుడు పిల్లలు దే ఆర్ ఆల్ హైలీ ఏమంటారు మోర్ బెటర్ ఎక్స్పోజర్ టు ది కంటెంట్ అండ్ బాగా ఆలోచించగలరు, చాలా క్రియేటివ్ థాట్స్ ఉంటాయి అండ్ ఆల్సో స్పీడ్ ఆఫ్ ప్రజెంటేషన్, స్పీడ్ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఛాలెంజ్ని ఊహించి దానికి ముందే ప్రిపేర్ అయ్యే లక్షణాలు నా ఉద్దేశంలో ఒక 40 to 50% పీపుల్కి ఆల్రెడీ ఉంటుంది. అండ్ వీళ్ళందరూ కూడా ఈ సివిల్స్ మెయిన్స్, గ్రూప్స్ మెయిన్స్ కోచింగ్ లేకుండా ప్రిపేర్ అయ్యే వాళ్ళు నా ఉద్దేశంలో చాలా తక్కువ మంది ఉంటారు, 10% ఉంటారు కావచ్చు. ఫర్ వేరియస్ సోషో ఎకనామికల్ ఇష్యూస్ వల్ల చాకపోవచ్చు, కానీ ఇప్పుడు ఎక్కువ మంది పిల్లలు ట్రైనింగ్ తీసుకుంటేనే నాకున్న ఎబిలిటీస్ అన్నీ కూడా చాలా వరకు గొప్పగా మారి నేను అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి ఇవన్నీ దోహదం చేస్తాయని నమ్మి మన ప్రిపరేషన్ కోసం కోచింగ్లు తీసుకున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అది ప్రైవేట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లు కావచ్చు, లేదు గవర్నమెంట్ పెట్టిన బీసీ స్టడీ సర్కిల్, ఎస్సీ స్టడీ సర్కిల్, లేదు మామూలు స్టడీ సర్కిల్లో అయినా సరే వాటన్నిటిని ఏదో రకంగా ఒక కోచింగ్ తీసుకోవడం, తర్వాత ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయిన వాళ్ళ దగ్గర నుంచి మెంటరింగ్ చేయడం. కొందరు గవర్నమెంట్ అఫీషియల్స్, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఈ మధ్య మెంటరింగ్ ఇస్తున్నారు. దట్స్ ఏ గ్రేటెస్ట్ థింగ్. సో అట్లాంటి గైడెన్స్లో వాళ్ళు బాగా ప్రిపేర్ అయ్యి బాగా రాయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు.